हेलो दोस्तों, आप सभी का स्वागत है हमारे इस यूट्यूब चैनल सरियल रिएक्शन में। और आज हम रिएक्ट करने वाले हैं सलार के क्लाइमैक्स सीन पर। तो चलिए दोस्तों, देर नहीं करते और शुरू करते हैं आज के वीडियो का रिएक्शन। ఆఫ్ కోర్స్ ఇట్ వాస్. వరద చెప్పింది కరెక్టే, నిజంగా పిచ్చోడిని తీసుకొచ్చాడు. దేవరత వచ్చే मुझे ముందు लगता है उनको ఫ్రైయింగ్ देवा ప్యాన్ पसंद आ మీద गया है। ఉండేవాళ్ళం. కాలుతూ మాడుతూ కొడుకుని చంపేశాడు, పొయ్యిలో పడేశాడు. ఎముకలన్నా మిగులుతాయి అనుకున్నా, ఏ? వాడు బాబుని చంపేశాడు. వాడిప్పుడు అక్కడి నుంచి ఇంకెక్కడ పడేస్తాడనేది సస్పెన్స్. ఏంట్రా? అన్నా 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 पहले जेल से निकाले गए थे सजा देने के लिए, फिर से ఏంటది? మర్చిపోయాను. ఒకసారి గుర్తు చేస్తావా? అదే గర్వంగా ఒక పేరు పెట్టావు కదా, ఏంటి పేరుది? ఏంటి ఏంటి ఏంటి? చెప్పు 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 చెప్పనా? చెప్పు 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 చెప్పు. ఏ वो कितने ना। काम रहते हैं यार, ना। मतलब। చెప్పు. हर सिचुएशन में वो बहुत ही ముట్టుకోవద్దని చెప్పాను కదరా, వినలే? నువ్వు విన్నావు కదా? నిన్నెలా ముట్టుకుంటాడా? నిన్నెవడూ ముట్టుకోకూడదు. ओ సారీరా. भाई साहब, आप देखा उन्होंने उनकी तरफ। నేనే నీకు సారీ చెప్పాలిరా, తప్పంతా నాదే. ఇక్కడేం జరిగిన నిన్ను పిలవకూడదని ఎన్నోసార్లు నన్ను నేను ఆపుకున్నాను, అవ్వలేదు. నువ్వు ఇక్కడికి వస్తే ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. ఇక్కడ తప్ప నువ్వు ఎక్కడున్నా బాగుండేవాడివి. సారీరా. क्या ब्रदरहुड है भाई। प्रेम నాన్నకి దీనికన్నా ముఖ్యమైన పని ఇంకే ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా నా కాల్ తీయట్లేదు. మామా, కర్త గురించి ఏమైనా తెలిసిందా? अच्छा, वो राज मन्नार के बारे కాకపోతే में మనం जो ఎలాగో किंग है यहाँ के। ఓడిపోతాం. మొత్తం 101 ఓట్లు ఉన్నాయి. అందులో నారాయణ విష్ణు చనిపోయారు కాబట్టి వాళ్ళిద్దరు 4 ఓట్లు రద్దు చేస్తారు. ఇక మిగిలినవి 97 ఓట్లు. నీవి, భారవావి, రంగావి 9 ఓట్లు కలిపితే మనవి 24 ఓట్లు అవుతాయి. మిగిలిన ఓట్లని ఎవరిని మనం నమ్మలేము. జరాని, ఆచార్య, మిశ్రా, అక్రమ్ పాషా, శుక్లా వాళ్ళని నేను తీసుకొస్తాను. ఓటింగ్ అవ్వగానే నాకు వరదాన్ని ఇచ్చేయాలి. ఏం చేస్తావురా వాణ్ణి? వాళ్ళందరితో కలిపి మన ఓట్ కౌంట్ ఎంత అవుతుంది? కర్తతో కలిపి 48. 48. 48 है ना। ओ వరదాన్ని ఏం చేస్తానో చూపిస్తా. ఈ రూముల్లో ఉన్న అందరికి డ్రగ్స్ ఇచ్చి జంతువులా రెడీ చేశా. రెడ్ కలర్ చూస్తేనే ట్రిగర్ అవుతారు. ఒక్కొక్కడు ఏం చేస్తాడో తెలుసా? ఇలాంటి వాళ్ళని 100 మందిని వరద మీదకి వదులుతా. ओ तो क्या हाँ पनिशमेंट के लिए ऐसा जेल टाइप कुछ बनाया है। కర్త తిరిగి వస్తారు. वो वर्दा को मारने के लिए ऐसे लोग వరదాకున్న ఒక్క ఓటు మనకే కావాలి. हाँ, इस एक वोट से भाई साहब। చిన్నప్పుడే తెలిసింది నువ్వు కూడా మా నాన్న రక్తమే అని.
అప్పటి నుంచి నిన్ను ద్వేషించాను. ఇప్పుడు ఇది అడ్డు లేకపోతే ఆ ద్వేషాన్ని ఇక్కడే చూపించేవాడిని. రేపు ఓటింగ్కి కర్త రాజమన్నా రారు. అన్నీ నేననుకున్నట్టే జరుగుతాయి. ఇప్పుడు చెప్పేది నువ్వు సలహా అనుకో లేదా వార్నింగ్ అనుకో. సీజ్ ఫైర్ ఎత్తేయడానికి నువ్వు ఓటేస్తే చంపేస్తా. ఒక మనిషి తను ప్రేమించిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, కానీ ద్వేషించిన దానికోసం అంతకన్నా ఎక్కువ దూరమే వెళ్తాడు. నా తమ్ముడు నిన్ను ద్వేషించకముందే నేను నిన్ను ద్వేషించాను. రేపు కర్త రాజమన్నార్ కోటగడికి వస్తారు. ఆయన్ని అగౌరవపరిచేలా సీజ్ ఫైర్ లిఫ్ట్ చేయడానికి నువ్వు ఓటేస్తే నాకు నీ పైనున్న ద్వేషం నువ్వు ప్రేమించే వాడిపైన ఖచ్చితంగా చూపిస్తా. బద్రీ, అవును. నేను చెప్పినట్టు జరగకపోతే ఓటింగ్ అయ్యాక వీడి తమ్ముణ్ణి బయటికి లాక్కునొచ్చి వాడి తల తీసేయండి. उसे ब्लैकमेल ही कर रहे हैं एक तरीके से। మా నాన్న రక్తం నీలో ఏమాత్రం ఉన్నా సరైన నిర్ణయం తీసుకుంటావు. और इन्होंने भी सब कुछ सुन लिया है अभी. భార్గవ, చాలా భయంగా ఉందిరా. ఈరోజు ఓటింగ్ మనం అనుకున్నట్టే జరుగుతుందా? జరగాలి, జరుగుతుంది. ఇప్పుడు మన టైం వచ్చిందిరా. ये अभी वोट करने के लिए जा रहे हैं ना. सीज फायर रहना चाहिए, उठना चाहिए इसके लिए। విన్నపం 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 9 రోజులకు ముందు చర్చకు వచ్చిన సీజ్ ఫైర్ కి సంబంధించి ఈ రోజు కోటగడలో ఓటింగ్ జరగబోతోంది. దీన్ని నిర్ణయించడానికి మొదటిగా కాపర్లు, ఆ తర్వాత ధరలు, చివరగా उसको भी तराजू में किया जाता है. వినియోగించుకుంటారు. సీజ్ ఫైర్ ఇచ్చేయాలనుకునే వాళ్ళు తమ కడియాన్ని తక్కెట్లో ఎడమ పక్కన పెట్టాలి. సీజ్ ఫైర్ కొనసాగించాలనుకునే వాళ్ళు తమ కడియాన్ని తక్కెట్లో కుడి పక్కన పెట్టాలి. भाई साहब వరదరాజమన్నారు కాపరైనా ప్రస్తుతానికి అపరాధి కాబట్టి ఇరువైపులా సమానమైతే తప్ప తన ఓటు పరిగణించబడదు. वो खुद भी पसंद नहीं करते उसे, बट ఓటింగ్ वो ఇప్పుడు మొదలవుతుంది. ఆ ఇసుక మొత్తం కింద పడే లోపు ఓటింగ్ పూర్తవ్వాలి. కాపరి 1, కాపరి 10, కాపరి 41, కాపరి अब हर एक लोग रखेंगे. रैंडम नंबर से बुला रहे हैं. 16, కాపరి 24, 17, కాపరి 33, 21, కాపరి 39, एक साइड पे 55, కాపరి 45. ఇంకా కర్త గురించి ఏం తెలియలేదు. కాన్సార్లో ఆయన ఫ్లైట్ అరైవల్ షెడ్యూల్ అని లేదు. ओ ఇప్పుడు ధరల వంతు. अब लॉर्ड्स के बारी, पहले गवर्नर. उनके पास ज्यादा वेट्स वाले हैं वो. ఇక మిగిలిన కర్త 15 ఓట్లు మాత్రమే. ఆ ఇసుక మొత్తం కింద పడే లోపు కర్త రాకపోతే ఓటు వేసిన కడియాలను మాత్రమే లెక్క పెట్టి సీజ్ ఫైర్ తీర్పు చెప్పబడుతుంది. लगता है किंग आ गया. हाँ अब बहुत फर्क पड़ने वाला है. हाँ, बहुत सही टाइम पे आए वो. శివమన్నార్ కొడుకు अब तक जो चल रहा था ना वो उनको पता भी नहीं होगा. ఆన్సర్ కర్త రాజమన్నార్ ఆగమనం. अब सीज फायर क्या और क्या क्या अब देख लेंगे. और इनका अलग ही अपना शासन है यहाँ पे.
రెండు వైపులా 48 ఓట్లతో సరి సమానమైంది కాబట్టి Equal हो गया वो। వరదరాజమన్నారు ఓట్ని బట్టి తీర్పు చెప్పబడుతుంది. మీ అగౌరవాన్ని పూర్తి చేయండి. और उन्हें धमकी भी तो मिली है। పోతుందో మన చేతిలో లేదు. ఈ ఓటు ఎటువైపు పోవాలో మన చేతుల్లో ఉంది. వాళ్ళేమనుకుంటున్నారు నాకు అనవసరం. నువ్వు నీ కోసం ఏ నిర్ణయం తీసుకుంటావో అది చెప్పు. వేటగాడికి వేట దొరకపోవడం కన్నా వేటాడనివ్వకపోవటమే ఎక్కువ బాధ కలిగిస్తుంది. చాలు కదా. क्या करने वाले हैं? చాలరా. అయితే హంటింగ్ సీజన్ ఓపెన్ చేసే. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నానురా. కాన్సార్ ఎరుపెక్కాలా. मतलब ये सीजफायर रोकने మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. కాలే మంటల్లో ఉండే ఎరుపు కన్నా పారే రక్తంలో ఉండే ఎరుపే అందంగా ఉంటుంది. उन्होंने सीज फायर के लिए वोट किया है, उठाने के लिए नहीं। థ్యాంక్ యూ. నీ సలహాతో సరైన నిర్ణయమే తీసుకున్నా. उन्हें लगा था भाई को నాలోనూ बचाने के लिए तो ఖచ్చితంగా भी- మన్నా రక్తమే ఉంది. ఈ రాత్రి 12 గంటల 1 నిమిషానికి ఫలితాల నిర్ణయంతో సీజ్ ఫైర్ ఎత్తేయడం జరిగింది. जाएगा। सीजफायर रहेगा तो वो लोग कुछ कर भी नहीं पाएंगे ना। मतलब ये तो उन्होंने भी सोचा नहीं होगा। ఇప్పుడు ఈ పొంచు నీదేరా. సీజ్ ఫైర్ ఎత్తేసారా? అయితే వాళ్ళని ఎదుర్కొని హౌ? దానికంటే ముందు ఆ రాత్రి ప్రాణాలతో ఎలా బయటపడాలన్న मतलब ప్రశ్న बहुत बड़ी మాత్రమే जंग हो ఉంది. गया। जिंदा भी तो बचने चाहिए क्योंकि उनके अगेंस्ट बहुत प्लानिंग चल रही। ఓ నా వల్లే మీ వాళ్ళందరూ ఆపదలో పడ్డారని చెప్తున్నావా? వరద ఓటు అటేసాడు. అందరినీ తీసుకురండి రా. जब ये बाहर आएंगे तो किसी को मरने थोड़े ना देंगे। मुझे नहीं लगता उनको बाहर आने में इतनी भी तकलीफ होगी कभी। उसे इसी जाने लगा। వాడి తమ్ముడితో మొదలు పెట్టండి రా. కత్తులు పదును పెట్టండి రా. तो उन्होंने तो उनसे वादा लिया था ना రా. कि वो उनके ब्रदर को कुछ नहीं होने देंगे। అందరూ పులివేట గురించే మాట్లాడతారు. చాలా బోరింగ్. ఐ డోంట్ లైక్ ఇట్. నాకేమిష్టమో తెలుసా? అడవి కుక్కలు వేటాడటం. అవేం చేస్తాయో తెలుసా? వేట బతుకుండగానే కచ్చి కచ్చి పీక్కు తింటాయి. నేను నా చేతులతో నేనే చంపేద్దాం అనుకున్నా. నాకంత వైలెన్స్ చేసే కెపాసిటీ లేదే. అందుకే నేను కొంతమందికి డ్రగ్స్ ఇచ్చి इतना काम रहना भाई। పిచ్చెక్కేటట్టు చేశాను. అచ్చం అడవి కుక్కల్లాగా. అవి నిన్ను పస 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 పీక్కుతుంటే నీ రక్తం పస పస తుడుతూ ఉంటుంది. అది చూసి నేను ఎంజాయ్ చేస్తా.
ఇప్పుడు వీళ్ళకి బతుకు మీద ఆశ పుట్టింది. उन्होंने చాలా ఏళ్ల इतने తర్వాత सालों से देवी ఈ की రోజే पूजा भी పూజలు नहीं की మొదలు थी। పెట్టారు. हाँ उनके लिए भी एक होप है वो। నువ్వు భయపడకు, వాళ్ళకి ఏం కాదు. जब तक ये है ना कुछ भी हो कुछ सकता भी है। नहीं होगा, बहुत हो गया अभी। तोड़ दी उन्होंने, बेयर हैंड से ही तोड़ दी उन्होंने वो हैंडकप्स। అట్లా నూరితే కనీసం తోలు కూడా తెగదు. వంచి నూరి నరక. साहब ఎముకలు తెగాల. ఇప్పుడు పచ్చ పొడవమంటావా? నీ సొట్టు ఏ దిక్కు చూసినా సావే కొట్టొచ్చినట్టు కానొస్తుంది కదా సామె. నీకు కూడా కనబడుతుందా? अच्छा वो आगे देख सकती है थोड़ा, ऐसा लग रहा है मुझे। ఏం పొడవమంటావు? నా కళ్ళల్లో ఏం కనపడుతుందో అది. ओ देवा तो सब हैंडल कर लेंगे बट वरदा को थोड़ा बच के रहना पड़ेगा। ओ सच में तो हमने इनका एक्शन देखा ही कब था अब तक। Shit. अब आ रहा है मजा। उनको लगा ही नहीं था कि इतना भाई उन्हें साहब। लग रहा था अब तक वरदा इतने शांत है तो उन्हें कुछ पता ही नहीं कैसे मारना है। అయిపోయింది సామె. और भी है भाई साहब। कितने लोग हैं कैसे हैंडल करेंगे ऐसे? वही तो। ఎక్కడికి వెళ్తున్నారా వాళ్ళంతా? फिसल बजी ना। हाँ ఇంకా రెడ్గా ఉండేదేదో కనిపించుంటదన్నా. अच्छा ఎప్పుడన్నా వేటగాళ్ళను వేటాడే వాటిని చూసావా? ఇప్పుడు చూస్తావు. ఈ అమ్మ మొగడొచ్చాడు. भाई నువ్వు వీళ్ళకి साहब। డ్రగ్స్ ఇచ్చి పిచ్చెక్కేలా చేసావు. कोई नहीं बचने वाला। इतना खून खराबा किया है इन्होंने यहाँ पे। వాడు పుట్టినప్పటి నుంచే పిచ్చోడు. ये भी सही है। మిగిలిన కుక్కల్ని కూడా వదలండి రా. ఏంట్రా ఇంత లేట్ అయింది?
तेरे में कितना भरोसा టాటూ है కొంచెం టైం పట్టింది. ఏంటి ఇంతమంది కలిసిపోయావా? నా చేతిలోన కత్తుంటే ఈ పాటికి అందరిని నరికేసేవాడిని. उनके पास नहीं थी. ఆ, పెద్దది నీకే అవసరం. बड़ी वाली तुम लोग. हाँ, भाई साहब मुझे नहीं लगता वो किसी को छोड़ने वाले हैं. जितने भी आने हैं आने दो अब. ओह शिट. अब दोनों भाई मिलके मारेंगे. నువ్వు वो भी పాతికేళ్ళ खड़े నుండి ఎందుకు पीछे. రాలేదు? 25 ఏళ్ల నుండి నువ్వెందుకురా పిలవలేదు? పిలవాల్సింది. ओ भाई साहब देखने को मिलेगा हमें पृथ्वीराज सर एक्शन मोड में. क्या कॉम्बो है भाई साहब. हाँ. ये जो अब तक उन्होंने छोड़ करके रखा था ना वो सब बाहर आ रहा हम कितनी देर से करे है. सच में हम भी. విసిల్ రాదా? हम इस सेल बजाने नहीं. भाई साहब ये तो Science अनएक्सपेक्टेड చేసుకున్నావా? था यार. చాలా మంది నీకంటే అందంగా కూడా ఉంటారు. వాళ్ళని గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. यार నాకు కూడా ఉన్నారు లేరా? भाई साहब. और इतनी देर के बाद अब वो उनके बीच एक सही तरीके से बातचीत हो रही है. हाँ, वो भी लड़ते वक्त. अब उन दोनों वो बेयर हैंड मार रहे हो भाई साहब. ओह शिट. ये सीक्वेंस देखने में काफी मजा आया. मजा आ रहा है सच में. ओ सिटी बजाने అయినా नहीं आता నీకంటే मुझे. ఎక్కువ మంది నేనే కొట్టాను. उनका अपने आप में अलग कंपटीशन चल रहा है. बहुत ये जो कॉम्बो है ना भाई अमेजिंग बना ये है. देखने में सच में मजा आ रहा है. ఇదంతా నువ్వు వరదాని దొర చెయ్యాలన్నప్పటి నుంచి మొదలైంది. We are all violent men. Oh shit. మన రక్తంలోనే వైలెన్స్ ఉంది. हाँ तो वो भी तो उन्हीं के बेटे हैं. इसे भी मार देना. इसको तो बहुत जरूरी था मरना. ओ गया. వెయ్యేళ్ళ అలవాటు నేను 25 అణిచిపెట్టుంచాను. నాదొక చిన్నప్పటి కథ ఉంది. ఇది ఎప్పటికైనా జరిగేదే. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడానికి సీజ్ ఫైర్ ఒక సాకు మాత్రమే. రోజు మేడ మీదకెళ్ళి మొత్తం కాన్సార్ని చూస్తూ ఒక్కరోజు ఇదంతా నాదవుతుందని కలలు కనేవాడిని. కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు. నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. అందరికీ నా కుర్చీ కావాలి. सब उसके गद्दे के पीछे ही तो पड़े. అందుకే చేతులు కలుపుతారు. మొదటి కలిసేది మన వాళ్ళే. एक दूसरे के खून के पैसे हो गए ना सब. నిన్ను చంపేస్తాననుకున్నావా? నా రక్తాన్ని నేనెలా చంపుకుంటా మామా? నువ్వు నేను కలిస్తే కాన్సార్లో ఉన్న ప్రతి టెరిటరీ పైన మన్నార్సి గుర్తుంటుంది. ఏమంటావు మామా?
मुझे लगा ये मारने आए మా इनको। రుద్ర కలిసి నిన్నెదిరిస్తారని ఎందుకు అనుకుంటున్నావు? రుద్ర పండిత్ ఎందుకు పిలిపించాడు అనుకుంటున్నావు? పండిత్ ఏం చేయగలడో నాకు తెలుసు. రెండోది, నేను కాన్సార్ వదిలి బయటికి వెళ్ళటానికి కారణం పెద్ద వెపన్స్ డీల్ జరిగింది. ఆ ఆర్డర్ కాన్సార్ నుంచే వెళ్ళింది. ఎవరు? अच्छा ये क्यों गए थे? वो ऑर्डर किसने प्लेस किया वो ढूंढने వాలి का पति ने। రోజు మున్నోరు ఒక తెగ మొత్తం అంతం చేసి మన గనియర్ని ఇంతకు వదిలేసాడో తెలుసా? మనకు ఐక్యత ఉండదని. వాళ్ళకు జరిగింది మనకు జరిగేదాకా ఆగను. आ ఇప్పుడు కాన్సార్ ముక్కలవుతుంది. మనం ఒక్కటైతే మొత్తం కాన్సార్ మన సొంతం అవుతుంది. सब टेरिटरी अपने अपने हिसाब से अब सोच रहे हैं मुझे- कि पूरे खानसार पे कैसे कब्जा कर सकते हैं। अब मुझे समझ में आ रहा है भाई साहब। తీరు మూడోది, ఈ రెండిటికన్నా భయంకరమైంది. నేను 25 ఏళ్ల క్రితం చేసింది ఇప్పుడు నన్ను వేటాడటానికి వచ్చింది. చెప్పరా, ఎక్కడున్నారు? పారవా ఎక్కడా? భారవానా? నీ భర్తను అనుకున్నట్టు మన్నారు వాడు కాదు. మరి కాన్సార్ చుట్టూ అంత పెద్ద గోడలు ఎందుకు కట్టించానో తెలుసా? నా దగ్గర మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ బిగ్గెస్ట్ ఆర్మీ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? వాళ్ళలో ఒక్కరైనా బతుకుంటారనే భయం నాకు ఇప్పుడు ఉంది. ఎవరు? సౌరాంకులు. जिन्हें मार दिया था पहले से। अच्छा अब समझ में आ रहा है। तभी तो భారవా శౌర్యంగానా? तो इन लोगों को मार दिया गया था वो स्टार्टिंग के और सीन उसी में से ये इसी ट्राइब का ये है शायद। हाँ ये जो स्टार्टिंग का सीन था। ओ ఆ shit, రోజు यही మా तो देखा था అమ్మను हमने। నాన్నను బలవుతున్న మమ్మల్ని ఎలా దాచిపెట్టారో తెలుసా? अच्छा ये लोग छिपे रहे, इतने लोग छिपे रहे, भाग गए थे वहां से। उसमें डाल दिया था उन्हें। उन्हें लगा कि सबको मार दिया क्योंकि बच्चे थे कुछ। बच्चे बच गए थे। Wait. What? ఖాన్సార్ బలహీనమవ్వడానికి వాళ్లల్లో వాళ్ళకి గొడవలు పెట్టి సరైన సమయం కోసం 25 ఏళ్లుగా శౌర్యంగ సైన్యం ఎదురు చూసింది. वही उन्हीं के बीच में रह के उनको ही उसने कॉन्फ्लिक्ट लगा दी। ఇప్పటికీ ఉంది. మేము ఇంతవరకు దాక్కుని బ్రతికే उनका दर्द हाँ। सबसे बड़ा। మార్చుకున్నాం, గుర్తు మార్చుకున్నాం ఈ రోజు కోసం. అతన్ని ప్రక్షమిస్తారు. ఎవరిని? మీ కొడుకుని. ఈ రోజు రాత్రి కల్లా మీ శత్రువుని మీరు చంపకపోతే నిబంధన నారంగ్ రాజమన్నారికి ఎదురెళ్ళాలి. భారతాన్ని చంపేయాలి. इसलिए वो एक दूसरे के खिलाफ भड़का रहे थे वो। మా దేవుడి తలే తీసేసావు. हाँ ये वाला सीन। ఈ కుర్చీతో పాటు నిన్ను కూడా తగలబెట్టడానికి అక్కడ ప్రతి శౌర్యంగా సిద్ధంగా उनके साथ बहुत बुरा हुआ था, हम्म। पूरे ट्राइब के साथ बोल सकते हो, वो जो उनकी कम्युनिटी थी। ఒక్కడు తప్ప. ये भी तो थे इसके पिताजी को भी तो मार दिया इसलिए उसकी माँ को लेके जाने वाले थे ना। తారా గుర్తున్నాడు కదా, మా నాయకుడు 25 ఏళ్ల ముందు ఆయనే अच्छा तो ये इनके बेटे हैं। కూర్చోవాల్సింది. ఆయన్నే చంపాం. అయితే తన కొడుకు బ్రతికే ఉన్నాడు.
अब समझ में आया। तो इनमें इतना डेयरिंग है कैसे? రాత్రిని కొడుకు వరద ధారా కొడుకుని కాపాడి కాన్సర్ నుంచి బయటికి పంపించాడు. మీరు ఇక్కడ ఉండకూడదు, వెంటనే బయలుదేరండి. కడియం ఎందుకురా విసిరేశావు? ఎందుకు విసిరేశావు? ఈ సంవత్సరాలుగా అతని కోసం వెతుకుతూనే ఉన్నాం. తనే తిరిగి వచ్చాడు. వరద గేట్లో తన ఆర్మీని రిజిస్టర్ చేయించాడు. ఒక్కడేనా? కాన్సార్లు అడుగు పెట్టినప్పటి నుంచి వాడొక్కడే ఏం చేశాడో చూశారు కదా. విష్ణుని वो చంపేశాడు. तो फिर यहाँ से बहुत अवेयर होंगे, बहुत ज्यादा। మా నాయకుడు वो निशान। మన ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? వెయిట్ ఐ నీడ్ డ్రింక్. మందుందా? बट वो उनका होकर भी वरदा के साथ है ना। क्योंकि उन्होंने उस समय उनकी मदद की थी जब कोई नहीं था, नहीं तो वो भी मारे जाते। अब सबकी आर्मीज अगेंस्ट है। ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగులబెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ దేవ అదే కుర్చీని వర్దాకిస్తానని మాటిచ్చాడు. और वरदा उनके కానీ हाँ దాని మీద కూర్చునే హక్కు मतलब सही तरीके से ये उस गद्दी के सही हकदार है। దేవాది. దేవాకి విషయం తెలుసా? देवा जानते भी होंगे फिर भी वो वरदा के लिए उसके लिए कुछ भी कर सकते हैं। एक टाइम ऐसा भी हो सकता है कि वो वरदा को बिठा देंगे। ఒక్కడు కూడా మిగలకూడదు. भाई साहब सब एक दूसरे के जान के दुश्मन बन जाएंगे। చిన్నప్పుడు వాడికి ఏ పేరు పెట్టావని అడిగావు కదా, సలాం. भाई साहब अमेजिंग। खतरनाक है भाई, क्या स्टोरी थी यार। तो दोस्तों सलार का ये क्लाइमैक्स सीन मतलब बहुत अनएक्सपेक्टेड था। जिस तरीके से इतनी चीजें अब तक इंट्रो से लेके क्लाइमैक्स तक चल रही थी, पूरी स्टोरी बिल्ड हो रही थी, कहीं ना कहीं अब जाके वो फूटी है कि क्या होने वाला है। और देवा का हम बोल सकते हैं लेवल क्या है फाइट करने का बोलो, और मतलब इतना सस्पेंसफुल था दोस्तों, सोच भी नहीं सकते कि इतना जबरदस्त होगा। हर एक के चेहरे अब एक दूसरे के सामने आ रहे हैं, हर कोई एक दूसरे पर हमला कर रहा है, हर कोई एक दूसरे के खिलाफ जा रहा है, कोई मिल के लड़ना चाहता है, कोई मतलब पूरी सिचुएशन ही बदल चुकी है। और ये सब हुआ है वो एक वोट की वजह से, वोटिंग की वजह से। वरदा ने जो है वो वोट जो है वो सबके एक्सपेक्टेशन से अलग कर दिया। हाँ। उसकी वजह से ये सारी सिचुएशन अब बिगड़ चुकी है। और अब ये सिस्पायर वाला जो खेल है वो
बहुत बड़ा हो चुका है। बिल्कुल। और अभी वॉर सिचुएशन क्रिएट हो गई। खानसार में, हाँ। हाँ, खानसार में जो है वो वॉर सिचुएशन क्रिएट हो गई है। और वॉर सिचुएशन मुझे लगता है वर्दा ने सिचुएशनली की है, क्योंकि उसे लगता है कि वहां पे जितने भी लोग बैठे वो सब गलत है। उनका इंटेंशन ही ये था कि ये सिचुएशन क्रिएट होनी हाँ। चाहिए, और वो चाहते थे, बचपन से उन्होंने अब तक बहुत कुछ सहा है, और अब चाहते हैं कि खानसार पर, सिर्फ एक टेरिटरी पर नहीं तो पूरे खानसार पर उनका राज हो। और उसी वजह से उन्होंने लाया है देवा को वहां पर, और देवा ने उनकी हेल्प भी की है इस सीन में और पूरे। क्या फाइट सीक्वेंस था वो भाई। एंडिंग वाला फाइट सीक्वेंस तो और हाँ, बहुत ही ज्यादा- एक सीन तुम्हें अगर याद होगा तो उनको एक वो जो लोग ज़ोंबी की तरह खाते हैं एक दूसरे को, उस जेल में या फिर हम बोल सकते हैं उस एरिया में उनको डाला जाता है। लेकिन हमने ये एक्सपेक्ट नहीं किया था कि वो भी इतनी जबरदस्त फाइट कर वो सकते हैं। शुरुआत से लेकर अब तक वो बहुत ही शांत रहे हैं। उनका जो हमने नेचर देखा है पूरे कैरेक्टर मूवी में, उनका कैरेक्टर जो है वो सिर्फ शांत रह रहे हैं, बातें सुन रहे हैं और दिमाग से काम लेते हैं और एस्केप करना चाहते हैं। बट इस वाले सीक्वेंस में उन्होंने जो फाइट किया है, जबरदस्त। चाहे वो जो ज़ोंबीज टाइप लोग होते हैं उनके साथ हो, जब वो अकेले भी कर रहे थे तब भी, और वो जब देवा के साथ जब वो Duet. डिबेट वाला जो फाइट Duet. सीक्वेंस था वो भी बहुत जबरदस्त था। मतलब कुछ तो रियल लाइफ इंसिडेंट के बारे में बोल रहे हैं एक दूसरे को कि हाँ, ये चीजें हैं, उनके लाइफ में जो चल रहा है। और दूसरी चीज जिस तरीके से फाइट कर रहे हैं, जब काउंट कर, मेरा हाँ, काउंट तेरे से मैंने ज्यादा। तुमसे ज्यादा मारे, और उसके बाद कहते अगर मेरे पास तलवार होती तो मैं भी तुमसे ज्यादा मार लेता। हाँ। वो जो एक दूसरे पे कमेंट कर रहे हैं फाइट एकदम के साथ सुपर हीरो वाली हाँ, फाइट लग रही वो थी जो मुझे। हाँ, मतलब ऐसे लग रहा था कि कोई मूवी के बाद जब ये डुएट कॉम्बो जो वापस आया हो उस टाइप का लग रहा था वो। और सच में मजा आ गया वो ड्यूएट कॉम्बो देखने में। मतलब इतना नेचुरल लग रहा था वो स्क्रीन पे, ऐसा लग रहा था कि हमने बहुत सारी सीरीज के बाद ये ऐसा कुछ देख रहे हैं। हाँ, सच्ची में ऐसे लग रहा था कि इन दोनों की मूवीज काफी आ चुकी है, और उसके बाद इन्होंने ऐसी फाइट की है, और बहुत दिनों के बाद फिर से ये वापस आ रहे हैं, और उनके बाद ये डिस्कस कर रहे हैं कि मैंने तुझसे ज्यादा मारे। ये सच में बहुत इंटरेस्टिंग लग रहा था। इतने कम वक्त में इतनी अच्छी बॉन्डिंग क्रिएट करना कमाल है, मतलब जबरदस्त। और वो लास्ट वाला जो सस्पेंस था कि हमारे देवा कौन है, मुझे मतलब लग ही रहा था कि ये इतने क्योंकि वो जो पहला सीन दिखा है उसमें कहते थे कि मैंने इसके बाप को मारा है और मैं इसकी माँ को लेके जाऊंगा, क्योंकि मुझे वो थोड़ा क्लिक हो रहा था कि शौरांगना को जो है उन लोगों ने मार दिया था जानबूझ के पूरे लोगों को। तो जिस तरीके से उन्हें बाहर लेके गए थे, बाहर लेके गए, और उनको कुछ लोग तो उसमें बच भी गए थे, कुछ लोगों को मारा गया था। जानबूझ के डाल दिया था सेफ्टी के लिए उनके माँ बाप ने। और बिल्कुल, क्योंकि यही लोग हैं जो लोग बचे थे, वही इनमें जो है वो आग लगाने का काम कर रहे थे। चाहे वो जो जमाई दिखाया गया है वो भी वो काम ही ये कर रहे थे, ये इनके साथ इनके बीच में रह के इनमें फूड डाल रहे थे। बिल्कुल डिवाइड एंड रूल का काम कर रहे थे, और वो सक्सेसफुल भी हुआ है, क्योंकि उन्होंने जो सहा है वो मुझे नहीं लगता किसी भी ट्राइब में होगा ऐसा। पूरे के पूरे उनके वो पूरा ट्राइब ही उनको जला दिया था, मार दिया था बुरी तरीके से। तो जो कुछ भी उन्होंने किया वो बहुत सही था, क्योंकि उनके साथ भी बहुत गलत हुआ है। और उनके जो अभी हम बोल रहे हैं कि उनके लीडर जो है वो देवा है, तो भाई मतलब पूरा इक्वेशन ही पलट गया है। शौरांगना में से ही एक है देवा। और जो उनके दोस्त है वो जो है खानसार के किंग के बेटे हैं, और वो किंग के बेटे खुद किंग के अगेंस्ट है। मतलब सारी सिचुएशन जो है बहुत ही अजीब हो गई है अब इसलिए ये पिक्चर इतना कंफ्यूजिंग था। मतलब कितनी सारी चीजें चल रही है, और फाइनली अभी ऐसा लग रहा है कि दोस्तों अब हमें पता चला है कि एग्जैक्ट उसका हम क्या बोल सकते हैं कि उसका गोल क्या था पिक्चर का, कि ये था। तो ये था दोस्तों हमारे इस वीडियो का रिएक्शन। अगर आपको ये वीडियो अच्छा लगता है तो इसे लाइक कीजिए, सब्सक्राइब कीजिए, और कमेंट कीजिए दोस्तों कि हमें और कौन सी मूवीज पे रिएक्ट करना चाहिए। तो मिलते हैं दोस्तों ऐसे ही किसी मूवी के साथ। बाय बाय।